రోజులాగానే ఒకనడు స్నానం చేసి అందంగా అలంకరించుకొని రాణి తన అద్దం ముందు నిలబడింది. అంత అందంగా ఉన్నందుకు తనను తానే మనసులో పొగుడుకుంటూ అద్దాన్ని చూసి, ఓ అద్దమా, ఈ ప్రపంచంలో అందరికంటే అందమైన వారు ఎవరు అని అడిగింది. అద్దం సమాధానం తనకు తెలుసు అనే ధీమాతో రాణి ఆ ప్రశ్నను చాలా యథాలాపంగా అడిగింది. కాని ఆ రోజు జవాబు మారబోతోంది అని ఆమెకు తెలియదు. ఆమె అడిగిన ప్రశ్నకు ఆ అద్దం, ఓ రాణీ, నువ్వు అందమైన దానవే, నేను కాదనను. కాని నీకంటే అందమైనది వేరెవరో కాదు, నీ సవతి కూతురు స్నోవైట్ అని సమాధానం ఇచ్చింది ఆ అద్దం. ఇక అంతే. తాను ఊహించని సమాధానం విన్న రాణి తడబాటుకి అంతేలేదు. ఏ సమాధానం అయితే తాను జీవితంలో ఎన్నడూ వినకూడదని కోరుకుందో ఆనాడు ఆ సమాధానం వినేసరికి రాణికి కొంతసేపు ప్రపంచమంత శూన్యంగా తోచింది. ఇక తాను ప్రపంచంలో అత్యంత సౌందర్యవతిని కాదని ఊహ ఆమెకు భయంకరంగా తోచింది. ఆ వార్త విన్న కొంతసేపటి వరకు భయంతో వణికి విలపించిన రాణికి సమయం గడుస్తున్న కొద్దీ ఆ భయం స్థానంలో అసూయ కలగసాగింది. స్నోవైట్ గురించి ఆలోచించినా తలచుకున్న ఆమె అసూయద్వేషాలతో ఊగిపోసాగింది. ఒకవైపు తన కంటి అందమైన వారొకరున్నారనే బాధ, మరొకవైపు ఆమె మరెవరో కాకుండా అనుక్షణం తనతో పాటే తన ఇంటిలోనే ఉండే సవతి కూతురుని బాధ ఆమెను ఒకచోట నిలువనీయలేదు. నన్ను అందంలో అధిగమించిన పిల్లతో ఒకే ఇంటిలో బ్రతుకు గడపడం కంటే బాధాకరమైనది ఇంకేమైనా ఉందా అని తనలో తానే వాపోయింది రాణి. అసలు నాకంటే ఏ విధంగా స్నోవైట్ అందంగా ఉంటుంది అని ఆమె రూపాన్ని తలుచుకొని రాత్రింబవళ్లు ఆమె గురించే ఆలోచించేది. అలా తిండి నిద్ర త్యజించి కొన్ని రోజులు అద్దం ఇచ్చిన సమాధానాన్ని తలుచుకొని ఏమి చెయ్యాలో తెలియక తనలో తానే మదనపడసాగింది రాణి. రోజులు గడుస్తున్న కొద్ది స్నోవైట్ అంటే ఆమెకి అసూయ, అసహ్యం పెరగసాగాయే తప్ప తరగలేదు. ఆమె అందాన్ని గురించి ఆలోచించి దిక్కు తోచక ఇక స్నోవైట్ ఊహే తాను భరించలేనని నిర్ణయించుకుంది. తన మనసులో నాటుకున్న అసూయ అనే బీజం పెరిగి పెద్దదై మహావృక్షమై మంచి చెడులను ఆలోచించే విచక్షణ కోల్పోయింది రాణి. ఇక ఎలాగైనా స్నోవైట్ ని వదిలించుకోకపోతే ఆమె మనసుకి శాంతిలేదని నిర్ణయించుకుంది కూడా. అలా అనుకున్న మరుక్షణమే తనకు చాలా నమ్మకస్తుడైన పనివాడిని పిలిచి, నువ్వు తక్షణమే స్నోవైట్ ని తీసుకొని అడవికి వెళ్ళు. ఆమె మళ్లీ నా కంటికి కనిపించడానికి వీల్లేదు. ఆ అడవిలో ఎవరికి తెలియకుండా ఆమెను చంపి గుర్తుగా ఆమె గుండెను నా వద్దకు తీసుకొనిరా అని ఆజ్ఞాపించింది. ఆమె ఆదేశాలకు ఆ సేవకుడు బిత్తరపోయి చూస్తుండగా, పాయింట్, నేను చెప్పిన పని సక్రమంగా నువ్వు చేసినట్లయితే నువ్వు ఊహించని బహుమతి నీ సొంతం అవుతుంది. నువ్వే కాదు, నీ తర్వాత తరాలు కూడా డబ్బుకి ఏమాత్రం లోటు లేకుండా హాయిగా జీవించవచ్చు. అంత డబ్బు నీకు నేను ఇస్తాను. పని పూర్తి చేసి డబ్బు తీసుకొని వెళ్ళు అని ఆశపెట్టింది. డబ్బు మాట వినగానే లొంగని వారు ఉంటారా? అందులోనూ తరాలు తరబడి కూర్చొని తిన్న తరగని ధనం అంటే. ఆమె మాటలకు లొంగిపోయాడు సేవకుడు. ఒక్క చిన్న పని చేస్తే హాయిగా జీవించవచ్చు అని ఆశగా అనుకున్నాడు. కాని పాపం చిన్నపిల్లని చంపడం నేరమని ఒక్కసారి కూడా ఆ క్షణంలో అతని మనసుకి అనిపించలేదు. ఇక ముందు వెనుక ఆలోచించకుండా ఆ సేవకుడు రాణికి వంగి నమస్కరించి ఆమె ఆజ్ఞను నెరవేరుస్తానని ప్రమాణం చేసి బయటకు నడిచాడు. వెంటనే స్నోవైట్ గురించి రాజభవనం అంతా వెతికాడు. అక్కడ తన స్నేహితులతో ఆడుకుంటున్న స్నోవైట్ ని పక్కకి పిలిచి తను అడవికి వెళ్తున్నానని, తనతో పాటు అడవికి వస్తే మంచి మంచి దృశ్యాలు చూపిస్తానని ఆ చిన్నారిని ఊరించాడు. తను ఎన్నడూ చూడని మంచి దృశ్యాలను ఆ అడవిలో చూడొచ్చని భావించిన స్నోవైట్ కసాయివాడి వెంట మేక పిల్లల ఆ సేవకుడి వెంట అడవికి బయలుదేరింది. వారు కొంత దూరం ప్రయాణించిన తర్వాత అడవికి చేరుకున్నారు. ఆ సేవకుడు తాము ఎవరికంటా పడని చోటుకి స్నోవైట్ ని తీసుకొని వెళ్లాడు. అక్కడ అతను తన వెంట తెచ్చుకున్న కత్తిని తీసి స్నోవైట్ ని చంపడానికి సిద్ధమయ్యాడు. అతడు ఆ అడవిలోకి తనని చంపడానికి తీసుకొని వచ్చాడని అర్థం చేసుకున్న ఆ చిన్నారి భయంతో గజగజ వణిగిపోయింది. నల్లటి ఆమె కళ్ళు కన్నీటితో నిండిపోయాయి. గులాబీ రేకుల వంటి ఆమె చెక్కిళ్ల నుండి కన్నీరు ధారగా కారసాగింది. అలా ఏడుస్తూనే ఆ సేవకుడి ముందు మోకరిల్లి, అయ్యా, దయచేసి నన్ను వదిలేయండి అని ప్రాధేయపడింది. ఆ చిన్నారి తనను అలా ప్రాధేయపడటం చూసి ఆ సేవకుడి హృదయం బాధతో విలవిల్లాడింది. కాని ఏమి చేయలేని నిస్సహాయత. ఏం చేయాలో నిర్ణయించుకోలేక సతమతమవుతున్న అతడిని చూసి, అయ్యా, మీరు నన్ను చంపకుండా వదిలేస్తే ఈ అడవిలోకి వెళ్ళిపోతాను. ఇంకా జీవితంలో ఏనాడు ఈ అడవి వదిలి రాజ్యానికి రానని మీకు మాటిస్తున్నాను. దయచేసి నన్ను నమ్మి నాకు ప్రాణభిక్ష పెట్టండి అని దీనంగా అడిగింది. ఇక అతనిని అడగటానికి ఏమీ లేక ఎలా అతనిని నమ్మించాలో తెలియక ఆ చిన్నారి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. తన తెల్లటి మొహాన్ని కోమలమైన చేతుల్లో దాచుకొని నిస్సహాయంగా రోదిస్తున్న స్నోవైట్ ని చూసి ఏమి చేయాలో అర్థం కాలేదు అతనికి.
ఒకవైపు రాణిగారి ఆజ్ఞ, మరొకవైపు అభం శుభం తెలియని పసిపాప. ఎవరికి ఏ హాని తలపెట్టలేని ఆ చిన్నారి వైపు చూస్తున్న కొద్దీ అతని హృదయం బాధతో బరువెక్కసాగింది. కొంతసేపటి తర్వాత ఆమెను చంపటం తన వల్ల కాదని నిశ్చయించుకున్నాడు సేవకుడు. ఆమెను చంపటానికి చేతులు రాక, జాలి నిండిన హృదయంతో మెల్లగా స్నోవైట్ భుజాలు పట్టుకొని పైకి లేవదీశాడు. తల్లీ, నిన్ను చంపటానికి ప్రయత్నించినందుకు నన్ను క్షమించు. కాని నేను ఆసక్తుడను. నాకు ఇచ్చిన ఆజ్ఞ మేరకు నిన్ను చంపబోయానే కాని వేరొకటి కాదు. నువ్వు నాకు మాట ఇచ్చినట్లుగా ఈ అడవిలోకి దూరంగా వెళ్ళిపోయి ఇంకా జీవితంలో ఎప్పుడూ రాజ్యం వైపు రాకు అని మెల్లగా తన నిర్ణయాన్ని చెప్పాడు. ఇక అతను తనని చంపడు అని తెలుసుకున్న స్నోవైట్ అమితంగా ఆనందపడుతూ, కృతజ్ఞతాపూర్వకంగా అతడి చేతిని ముద్దాడింది. కొన్ని వేలసార్లు అతను చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలుపుతూ దట్టమైన అడవిలోకి పరుగు తీసింది స్నోవైట్. తెలియని దారివైపు పరుగులు పెడుతున్న ఆ చిన్నారిని చూసి నిట్టూర్చాడు ఆ సేవకుడు. చిన్నారీ, నిన్ను నేను చంపకుండా వదిలేసినా ఇంతటి కారడివిలో అడుగడుగునా ప్రమాదాలు పొంచి ఉంటాయి. క్రూరమైన అడవి మృగాల బారిన నువ్వు పడకుండా నిన్ను రక్షించాలని దేవుడుని కోరుకోవడం తప్ప నేను చేయగలిగినది ఏమీ లేదు అని దిగులుగా అనుకుని స్నోవైట్ వెళ్లిన వైపే చూస్తూ ఉండిపోయాడు అతను. ఒక పసిపాపను చంపే పాపం నుండి అయితే అతను విముక్తుడైనాడు. కాని రాణిగారి మాటేమిటి? స్నోవైట్ వెళ్లిన కొంతసేపటికి తేరుకున్న సేవకుడి మదిలో మెదలిన మొదటి ప్రశ్న ఇదే. రాణిగారికి నిజం చెప్తే తనను ప్రాణాలతో బతకనీయదని అతనికి బాగా తెలుసు. కాని అబద్ధం చెప్తే స్నోవైట్ గుండెను గుర్తుగా అడిగింది ఆమె. దాంతో చుట్టుపక్కల చూస్తూ ఏం చేయాలో ఆలోచించసాగాడు సేవకుడు. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? ఆ చిన్నారిని వదిలేసి తప్పు చేయలేదు కదా అని అనుకున్నాడు ఒక్కసారి. వెంటనే తనకు వచ్చిన ఊహకి లెంపలు వేసుకుంటూ అయినా ఆ చిన్నారిని నా చేతులతో ఎలా చంపగలిగి ఉండేవాడను? ఆమె బ్రతికి ఉంటే ఏమిటి నష్టం? ఎవరికి ఇసుమంతైనా హాని కలిగించని ఆ పసిపాపను చంపటం మహాపాపం అని అనుకున్నాడు మరొకసారి. అలా కొంతసేపు అయోమయమైన ఆలోచనలతో గడిపాడు అతను. అలా అటు ఇటు చూస్తుండగా అతనికి అటుగా పరిగెత్తి పారిపోతున్న చిన్న ఎలుగుబంటి కనబడింది. అతడి చూపులు ఆ ఎలుగుబంటి పిల్లపైన పడింది. మరుక్షణం ఒక అద్భుతమైన ఉపాయం తట్టింది అతనికి. వెంటనే ఆ ఎలుగుబంటిని తన బాణంతో చంపి దాని గుండెను వేరు చేసి చేతుల్లోకి తీసుకున్నాడు. ఇప్పుడు ఆ చిన్నారిని చంపకుండా రాణిగారిని సంతృప్తి పరిచే ఉపాయం నా దగ్గర ఉంది అని అనుకుంటూ ఆ ఎలుగుబంటి గుండెతో రాణిగారి వద్దకు బయలుదేరాడు. తన సేవకుడు స్నోవైట్ గుండె అని ఎలుగుబంటి గుండెను ఆమెకు అప్పగించిన క్షణంలో రాణి ఆనందానికి అవధులు లేవు. సేవకుడికి మాట ఇచ్చినట్లుగా బహుమతులు ఇచ్చి పంపించి వేసింది. ఇక ప్రపంచంలో తానే అందగత్తెనని అనుకొంది ఆమె. తనను అందంలో అధిగమించిన స్నోవైట్ చనిపోయిందని తెలిసిన తర్వాత కూడా ఆమె అంటే అసూయ తగ్గలేదు రాణికి. తన మందిరానికి వంట మనిషిని రప్పించి ఆమెకు తన చేతిలోని గుండెను ఇచ్చి ఈ గుండెను వంటగదికి తీసుకొని పోయి దీనితో రుచికరమైన వంటకం తయారు చెయ్యి. మేము మధ్యాహ్నం భోజనంలో దానిని తింటాము అని ఆదేశాలు జారీ చేసింది. ఆమె ఆజ్ఞ మేరకు ఎలుగుబంటి గుండెను వండి వడ్డించింది వంటమనిషి. ఆ వంటకాన్ని కొంత కూడా వదలకుండా స్నోవైట్ గుండెను తింటున్నానన్న ఆనందంతో తన భోజనాన్ని పూర్తి చేసింది రాణి. స్నోవైట్ చనిపోయి ఆమె గుండెను నేను తిన్నానని నమ్మలేకుండా ఉన్నాను. స్నోవైట్ మరణించింది. ప్రపంచంలో అందరికంటే అందగత్తెను నేనే అనే కొన్ని వేల సార్లు తృప్తిగా అనుకుంటూ హాయిగా నిద్రపోయింది రాణి. మరి సేవకుడు అనుకున్నట్టుగా స్నోవైట్ నిజంగానే అడవి జంతువులకు చిక్కుతుందా, లేదా తను బ్రతికి ఉంటే ఎక్కడ ఉంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. మీరేమైనా గెస్ చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.